आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। मुकामी रियासती वजीर डॉक्टर वी श्रीनिवास गौड़ ने आज देवरकद्रा अहाते में मौजूद बलरोपल्ली तालाब पर तामीर किए गए चेक डैम का देवरकद्रा एमएलए आला वेंकटेश्वर रेड्डी के हमरा मुआयना किया। इस मौके पर उन्होंने सहाफियों से गुफ्तगू में कहा कि अगर इस डैम पर चेक डैम तामीर किया जाता तो अब तक ये इलाका सरसब्ज व शादाब हो जाता, लेकिन माजी के हुक्मरानों की वजह से चेक डैम तामीर ना कर सके। उन्होंने कहा कि पालमू रंगारेड्डी प्रोजेक्ट की तकमील से कबल मुत्तहदा जिले में चेक डैमों की तामीरी काम किया जाएगा। इस मौके पर मजीद उन्होंने कहा कि कोरोना वबा के दौरान मुल्क में तेलंगाना रियासत ने रिकॉर्ड सतह पर फसल खरीदने का काम अंजाम दिया। रियासत तेलंगाना केसीआर और केटीआर की निगरानी में तरक्की की जानिब रवां दवा है। ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎటు చూసినా కూడా ఏ ప్రాంతానికి పోయి చూసినా మంచి పంటలు, రైతు ప్రపంచంలోని రైతు బంధు పథకం, రైతు బీమా పథకం, అద్భుతమైనటువంటి అనేక రకాల కొత్త కొత్త పథకాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. అంటే ఒక ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో పనిచేయాలనుకుంటే రైతు ముఖ్యమంత్రి అయితే తక్కువ ఖర్చుతోనే అద్భుతమైన ఫలితాలు చేర్చడానికి ఇది ఉదాహరణ. ఈ వాగులు వంపులు వందల వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి. మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా వర్షాలు వస్తే వాగులు నిండిపోయేది. మళ్ళీ నెల రోజులలో నీళ్ళు ఉండకుండా 2 నెలల్లో మళ్ళీ తాడానికి పైన ఉన్న బండ్రవల్లి కష్టం ఉంటుండే, చేనులు ఎండిపోతుంది. ఒక చెక్ డ్యాములు కట్టించాలనేటువంటి ఆలోచన కూడా చేయలేదు ఎవరు కూడా. ఇలా మా ఎమ్మెల్యే గారు రాష్ట్రంలోనే అతి తక్కువ ఖర్చు అని చెప్తున్నారు. అంటే ఒక 60 లక్షల రూపాయలు, ఎందుకంటే 5 లక్షలతోనే అయిపోయింది. 20 ఏళ్ళ కింద 5-10 లక్షల ఎకరా 5-10 లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఒక చెక్ డ్యామ్ ఏర్పాటు చేస్తే 100 ఎకరాలు మనం పండించుకోవడానికి అవకాశం ఉన్నా చిత్తశుద్ధితో పనిచేయలేదు. కోయిల్ సాగర్ టు రామన్పాడు వరకు ఎన్నో చెక్ డ్యామ్ కడితే ఇక్కడి నుంచి అక్కడ రైతాంగం బాగుపడేది. మరి ఈరోజు నేను చేస్తున్నాం ఎట్లా, ఆ రోజు వాళ్ళు ఎందుకు చేయలేదు? చాలా మాట్లాడతారు. ముఖ్యమంత్రి గారు ఒక రైతు బిడ్డ కనుక, రైతు కనుక, తెలంగాణ తెచ్చిండు కనుక, తెలంగాణ ప్రజలను కాపాడాలని ఒక చిత్తశుద్ధి ఉంది కనుక ఇలాంటివి ఎన్నో చెక్ డ్యామ్లు నిర్మించుకుంటున్నాం. ఏ ఎమ్మెల్యే పోయి చెక్ డ్యామ్ కావాలంటే ఇమ్మీడియట్గా వందలాది రాష్ట్రంలో వందల వేల చెక్ డ్యామ్ శాంక్షన్ చేసుకొని ఆ ప్రాజెక్ట్ నీళ్ళు వచ్చే లోపల ఇవి బాగుపడేటట్లు ఇలా చేసిన ఘనత ఇవాళ మా ప్రభుత్వం ఉంది. పాలమూరు రంగారెడ్డి జిల్లా కరీంనగర్ రిజర్వాయర్ ఆల్మోస్ట్ అయిపోతుంది. ఉదండపూర్ కూడా పని నడుస్తుంది. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేసుకుంటాం. చెక్ డ్యామ్లన్నీ కూడా పూర్తి చేసుకుంటాం. సంవత్సరానికి కనీసం 2 పంటలు గ్యారెంటీగా పండించుకుంటాం. రైతుల వెంబడే మేము ఉంటాం. కాళ్ళలో పోంటి గట్ల పోంటి ఉంటాం, కూర్చుంటాం, పని చేయించుకుంటాం. ఈ పాటికి ఎప్పుడు అయిపోయే ప్రాజెక్టులను 70 ఏళ్ళు పరిపాలించిన వారసత్వం వాళ్ళే, నాయకులే, ఆ పార్టీలే అడ్డుకొని ఈరోజు రైతుల సంతోషాన్ని చూసి తట్టుకోలేకపోతున్నాయి. ఖచ్చితంగా ఈ రాష్ట్రం అనేది భవిష్యత్తులో కరోనా సమయంలో కూడా మన రాష్ట్రానికి, దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగినాం చాలా రాష్ట్రాల కంటే. భవిష్యత్తులో పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ అయితే ఇక మనం ఏ స్థాయిలో ఉంటామనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఈ రాష్ట్రం అనేది కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని తిడితే మేము అధికారంలోకి వస్తామని అనుకుంటున్నారు చాలామంది. కేసీఆర్ని ఒక మాట అన్నా, కేటీఆర్ని ఒక మాట అన్నా ప్రజలు ఎవడు ఊరుకోడు. ప్రజల గుండెల్లో
రాష్ట్రానికి రెండు కన్నలాగా కేసీఆర్ కేటీఆర్ ఉన్నారు. తెలంగాణ భవిష్యత్తు వాళ్ళే అని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. జాతీయ స్థాయిలో కూడా కేసీఆర్ గారు అంటే ఇలాంటి నాయకుడు మా రాష్ట్రానికి ఎందుకు లేడని చెప్పి ఆలోచన చేసే పరిస్థితులు ఇలా ఉన్నారు. ఇలాంటి నాయకుడు మాకుంటే మేము కూడా బాగుపడుతుంటాం కదా, మా రైతులం బాగుపడుతుంటాం కదా అని చూస్తున్నాం. ప్రజలంతా మా వెంట ఉన్నారు. మేము మా ఎమ్మెల్యేలు అందరం మంత్రులం అందరం కలిసికట్టుగా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేసుకుంటాం. ఇట్లా అవసరం ఉన్న కాడల్లా ఇంకా ప్రతి సంవత్సరం ఇట్లా వారధిలాగా చెక్ డ్యామ్ కట్టుకుంటూ పోతాం. గ్యారంటీగా ప్రజలను మేము కాపాడుకుంటాం. మా నాయకులను తిట్టే ప్రజలు ఇంకా కసిపెట్టుకుంటారు. తెలంగాణ అడ్డుకున్న వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళకు జాతీయ పార్టీలు అని చెప్పేటోళ్ళు ఇతర రాష్ట్రాల్లో ఏముంది చూసుకోవాలి. ఆ రాష్ట్రాల్లో ఏముంది? ఆ రాష్ట్రాల్లో రైతులకు వాళ్ళు ఏం చేసారు? పక్కల కర్ణాటక ఏం చేసారు, మహారాష్ట్రలో ఏం చేసారు, ఛత్తీస్గఢ్లో ఏం చేసారు, ఆంధ్రాలో ఏం చేసారు. తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. మన రాష్ట్ర ప్రజలు అన్ని రాష్ట్రాల్లో ఉండరు, బతుకుదేరిపోయారు. ఇంకా రేపు పోరు భవిష్యత్తులో. కనుక ఖచ్చితంగా మేమందరం ఏ సమస్య వచ్చినా మా జిల్లా సమస్యలను మేము తీర్చుకుంటాం. दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़।